అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్. ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్‌ని అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్‌లో అయితే వస్తుంది. సో మేము ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? స్వర్ణగిరి టెంపుల్‌కి వెళ్దాం అనేసి ఎప్పటినుంచో ప్లాన్ చేసేసుకున్నామండి. బట్ ఫైనల్‌గా వీకెండ్‌లో వెళ్తున్నాము. సో మేము ఈ కార్‌లో వచ్చేసి అందరం ఆడోళ్ళమే ఉన్నాము. ఇంకో కార్‌లో అయితే మా బావ వాళ్ళు అండ్ అన్నయ్య వాళ్ళైతే వస్తున్నారు. ఇందులో మా మామయ్య, మేము అందరం ఉన్నాము. చూసారా వర్షాలైతే పడుతున్నాయి గదా! ఎంత బావుందో నేచర్ వచ్చి. అండ్ చాలా బావుంది. వెదర్ కూడా చాలా చల్లగుంది. అండ్ అక్కడికెళ్ళాక ఏమవుతుందో వర్షం కూడా అలాగే పడతదేమో అనేసి ఒక చిన్న డౌట్ అయితే ఉండే. చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది. గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ. గట్కేసర్ దాటాక ఒక చిన్న పౌండ్ అయితే కనిపించింది. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మాకు అంతగా తెలియదు. సో గూగుల్ మ్యాప్ ద్వారా అయితే వెళ్ళాము. ఎంటర్ అయ్యాక ఇక్కడే ఉందేమో టెంపుల్ అనేసి అనుకున్నాం కానీ అసలు ఎంటర్ అయ్యాక ఒక 5 కిలోమీటర్స్ తర్వాత ఉంది టెంపుల్. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ చుట్టూ ఫారెస్ట్ అయితే ఉందండి. మధ్యలో టెంపుల్ ఉంది. అది కూడా ఎన్ని ఎకరాల్లో ఉందో అంత పెద్దగా ఉంది టెంపుల్. అండ్ నేనైతే ఇన్స్టాలో, యూట్యూబ్లో రీల్స్ చూసి ఎప్పుడు వెళ్దాము అనేసి ఈగర్గా వెయిట్ చేశానండి. అండ్ ఎంత ఫోన్లో చూపిస్తున్నారు కదా దానికన్నా అద్భుతంగా ఉంది టెంపుల్ వచ్చి. ఇంకా కన్స్ట్రక్ట్ అవుతుంది. ఫోన్స్ అయితే అస్సలు అలో లేదు. బట్ మేము బ్యాగ్లలో పెట్టేసుకొని వెళ్ళాము. అండ్ పబ్లిక్ కూడా చాలా ఉన్నారు. అండ్ ఇక్కడైతే పికాకు, ఎలిఫెంట్, ఆవులవి బొమ్మలు అయితే ఉన్నాయి. అవి చూడంగానే నేను రియల్ ఏమో కట్టేసి పెట్టారేమో, తాడు కట్టి ఉంది కదా, సో రియల్ అని అనుకున్నాను. దగ్గరికి వెళ్ళి చేస్తే అవి బొమ్మలు. వ్యూ పాయింట్ అయితే చాలా అదిరిపోయింది. అంత బాగుంది. అసలు ఇంత పెద్ద టెంపుల్. అండ్ మన తిరుపతిలో ఎంత పబ్లిక్ వస్తారో అలా అయితే వచ్చింది. మనం తిరుపతిలో చూస్తాం కదండి దేవుణ్ణి ఒక్క మినిట్ పాటు, అలాగే ఒక నిమిషం పాటు చూపించారు. ఎంత బాగుందో, సేమ్ తిరుపతి అనిపించింది నాకు. అంత బాగుండే, అంత క్రౌడ్ కూడా ఉండే. ఇంత క్రౌడ్లో కూడా అసలు ఎంత అంటే అంత క్రౌడ్లో అసలు కనీసం చూద్దామనే టైం కూడా లేకుండే, అంత స్ట్రిక్ట్గా ఉండే. అండ్ అక్కడ మేము కాయిన్స్ కూడా పెట్టాము. ఇలా అయితే అయ్యిందండి దర్శనం చేసేసుకొని బయటికి వచ్చాక చూడండి ఎంత బాగుందో. ఇక్కడ హనుమాన్ ఉండే, అంటే శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దగా ఉండే. నేను ఇన్స్టాలో కూడా చూశాను అండ్ యూట్యూబ్లో కూడా చూశాను ఈ విగ్రహం. అండ్ ఎంత బాగుందో, అంత బాగుంది. అసలు చూస్తే సడన్గా మనం ఎంతైనా ఫోన్లో చూసిన దానికన్నా బయట చూసేదే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. సో అక్కడి నుంచి ఇక్కడ నేనైతే మరీ ఈగర్గా వెయిట్ చేసేది దేనికోసం అంటే, నాకు దేవుడు వాటర్లో పడుకొని ఉంటాడు కదా, దాన్ని చూద్దాం అనేసి అయితే నేను మెయిన్గా వచ్చింది. అండ్ పిల్లలకి ఇక్కడ ఇలా జంపింగ్ది ఉండే, అందులో ఆడేసుకొని వచ్చారు. అండ్ చాలా అంటే పైనుంచి చూసామండి. పైనుంచి చూస్తే ఎంత బాగుందో. నేను అసలు వెతుకుతున్నాను ఎక్కడుంది అసలు ఎక్కడ, ఆ ప్లేస్ని నేను వెతుకుతున్నాను. స్వర్ణగిరి అని అన్నారు కదా, ఆ వాటర్లో దేవుడు ఉంటాడు కదా, సో అది ఎక్కడుందనేసి వెతుకుతున్నా. ఫైనల్గా కనిపించింది. అండ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేము మళ్ళీ రిటర్న్ అయ్యే టైంలో చాలా వర్షము. అండ్ ఫుడ్ కూడా వాళ్ళే పెట్టారండి. అన్నదానం చేస్తున్నారు. ఫుడ్ కూడా పెట్టారు. కొంచెం చిన్న క్లిప్పింగ్స్ అయితే తీయలేదు, ఎందుకంటే అక్కడ ఫోన్సే అలౌ లేదు. సో అంత రష్ ఉండే ఫోన్స్ అలౌ లేదు. మధ్యలో నేను మా అక్క తప్పిపోయాము. అండ్ మమ్మల్ని వెతికి మేము వాళ్ళని వెతకడము, వాళ్ళు మమ్మల్ని వెతకడము. సో ఇలా అయితే జరిగింది. అండ్ ఫుల్ వర్షం పడ్డది. ఆ వర్షం పడిన తర్వాత కాసేపు ఆగి మేము యాదగిరిగుట్టకైతే వెళ్తున్నాము. వచ్చింది వీకెండ్స్లో కాబట్టి యాదగిరిగుట్టకు కూడా వెళ్ళేసి వద్దాము. అండ్ నేనైతే యాదగిరిగుట్ట వెళ్ళడం ఫస్ట్ టైము. నేను ఎప్పుడు వెళ్ళలేదు. అంటే ఎప్పుడు వెళ్దామని ప్లాన్ చేసుకున్నా, ఏదో ఒక ఇంకా డిస్టర్బెన్స్ వల్ల వెళ్ళలేను. అంటే మీకు తెలిసిందే కదా, మా హస్బెండ్ పోలీసు, తనకి లీవ్స్ ఇవ్వరు. మెయిన్ ఈరోజు కూడా తను రాలేదు. అండ్ తనకి సీరియల్స్ అంటే ఏదైనా ఒక 3-4 డేస్ పెట్టుకుంటాడు. మేము ఆల్రెడీ ఇంకో టెంపుల్కి వెళ్ళినప్పుడు పెట్టుకున్నారు. అండ్ అసలు హాలిడేస్ అయితే ఇవ్వరు. ఈరోజు కూడా ఇంట్లోనే ఉండే కానీ ఏమో ఎమర్జెన్సీ ఇంకా సీఎం డ్యూటీ అనేసి వెళ్ళిపోయాడు. అండ్ మేమైతే రీచ్ అయిపోయాము 5 o'clock కలా. ఎగ్జాక్ట్ 4:45 కలా రీచ్ అయ్యాము. అండ్ చూసారు కదా ఇక్కడ కూడా చాలా క్రౌడ్ అండి. అండ్ స్టెప్స్
ఎన్నున్నాయో అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం గదా! నాకు తెలియదు. తిరుపతి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. మేము బై వాకే వెళ్ళాము. ఇది కూడా అలాగే ఉంటుందేమో అనుకున్నాను. అలా ఏం లేదు. అండ్ చాలా బావుండే. మనము తిరుపతిలో దేవుడి కోసం ఎలా వెతుకుతామో అలాగే 5 ఫ్లోర్స్ ఎక్కిన తర్వాత ఇప్పుడు కనిపిస్తారు, అప్పుడు కనిపిస్తారని వెతుక్కోవాలి. అండ్ ఫోన్స్ అయితే అస్సలు అలో లేదు. దర్శనం చేసుకున్న తర్వాత మాకు ఫోన్స్ అయితే కింద నుంచి తీసుకొచ్చాం మేమే. అండ్ ఇక్కడైతే ప్రసాదం కోసం వెళ్ళారు. అండ్ ఇక్కడైతే అసలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అండ్ పాటలు పాడుతున్నారు. క్లాసికల్ డ్యాన్స్ ఏషిందండి ఒక అమ్మాయి. అద్భుతంగా ఏషింది. ఆ వీడియోస్ అయితే తీయనిస్తలేరు. అలా దర్శనం చేసేసుకొని కిందికొచ్చేసాము. వచ్చేసరికి 10 అయ్యింది. నేను స్వర్ణగిరిలో కొన్ని పిక్స్ అయితే దిగాము. ఆ పిక్స్ అయితే మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. చూసారు కదా! ఈ విధంగా ఎంజాయ్ అయితే చేసాము ఆ డేని. అండ్ ఇక్కడితో నా వీడియోని ఎండ్ అయితే చేసేస్తున్నాను. మీలో ఎవరైనా నా వీడియో నచ్చితే కామెంట్లో అయితే పిన్ చేయండి. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.